హాయ్ వీడియోస్ పోస్ట్ చేయకైతే చాలా రోజులంటే చాలా రోజులు అయిపోయింది. చాలా గ్యాప్ వచ్చింది కూడా. ఇదైతే ఎప్పటిదో నేను వీడియో చేసే 10-15 డేస్ అయిపోతుంది. కానీ మొత్తానికి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, అసలు ఏమైంది, ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది తెలియాలంటే సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చెప్తాను. ఒక మంచి వార్త ఉంది, మీతో షేర్ చేసుకోవాలి. అదేంటనేది తెలియాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్ ఏంటో చూసేయండి. నా వీడియోస్ని మీకు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ పిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్కి అయితే మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు రాదు, ఇదే ఫస్ట్ టైం వాళ్ళు రావడం. వాళ్ళకి విజయవాడ అంటే చాలా ఇష్టం. విజయవాడ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి, వాళ్ళకి కూడా చాలా ఇష్టం. అసలు విజయవాడలో నైట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు, అది ఇది అని చాలా అంటే చాలా అనుకొని వచ్చారు వాళ్ళు. ఇంకా మా హస్బెండ్ వీళ్ళకి చూపిద్దాం మన విజయవాడ అంటే ఎలా ఉంటుందో, అసలు నైట్ మన ఊర్లో ఏం ఎంజాయ్ చేయొచ్చు, ఏం తినొచ్చు అనేది వీళ్ళందరూ ఖచ్చితంగా చూపించాలని మా హస్బెండ్ అయితే ఫుడ్ కోర్ట్కి తీసుకొని వెళ్ళారు. ఫుడ్ కోర్ట్ నెంబర్ 1 కదా, మనం నైట్ తినాలంటే ఏదైనా దొరుకుతుంది. అందుకే మేమైతే ఫుడ్ కోర్ట్ వెళ్ళాము. చాలా అంటే చాలా తిన్నాము. మోమోస్ కూడా తిన్నాము. మోమోస్ అయితే ఎక్కడ ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఖచ్చితంగా. ఈ మధ్యలో మళ్ళీ వెళ్ళాలి, నాకు తినాలనిపిస్తుంది. అప్పుడు వెళ్ళినప్పుడు క్లియర్గా ఎక్కడ ఏంటనేది చెప్తాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ తిన్నాము. అంటే మేము ఏమనుకున్నాము అంటే అన్నీ తినాలి, కొంచెం కొంచెం తినాలి. ఒకటే ఎక్కువగా తిని మళ్ళీ నెక్స్ట్ ఇది తినలేకపోయామని కాకుండా అన్నీ తిందాం. ఒక ప్లేట్ తీసుకుందాం, అందరం తిందాం. ఒక ప్లేట్ తీసుకుందాం, అందరం తిందాం. అలా కడుపు నిండుగా ఉంటుంది, అన్నీ టేస్ట్ చేసినట్టు ఉంటుందని అన్నీ తిన్నాము. నేనైతే అన్నీ తినగలిగా. కానీ బిర్యానీ వరకు వచ్చినప్పుడు మాత్రం నాది అయిపోయింది, కడుపు నిండిపోయింది. ఇంకా చాలు, ఇంక తినలేనని చెప్పి నేనైతే ఇంకా ఆగిపోయాను. ఇంకా వీళ్ళు బిర్యానీ తినేసి తర్వాత ఐస్ క్రీమ్ తిన్నారు. నాకైతే ఫుల్ అయిపోయింది, నేను ఇంకేం తినలేకపోయాను. చాలు, కడుపు నిండుగా ఉంది. వీళ్ళకి మాత్రం బిర్యానీ తినేయండి, ఇంకా కడుపు నిండుగా ఉంటుంది, ఇంటికి వెళ్ళి పడుకోపోవచ్చు. ఎందుకంటే లైట్గా తిన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. బిర్యానీ తింటే అన్నం తిన్నామన్న ఫీల్ ఉంటుంది కాబట్టి కడుపు నిండుగా ఉంటుంది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ పిల్లలు కలిసి బిర్యానీ ఐస్ క్రీమ్ తిని వీళ్ళకి కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా చాలు, ఇంకేం తినలేమని చెప్పారు. ఇంకేమైనా తింటానన్నా తినిపిస్తానని చెప్పారు మా హస్బెండ్. కానీ పిల్లలు కదా ఎక్కువ తినలేకపోయారు. కొంచెమే తిన్నారు, కానీ అన్నీ తినగలిగారు. చాలా అనిపించింది. మేమైతే చిన్నప్పుడు ఇదే సందులో ఇలాగే ఎక్కి వెళ్ళేవాళ్ళం మెట్లు. ఇప్పుడు మా దేవాంశ్ కాడ ఎక్కుతుంటే నాకైతే మా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చింది. ఇదే సందులో ఇక్కడే పెరిగాం మేము. ఇప్పుడు మా దేవాంశ్ కాడ పెరుగుతున్నాడు. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.